హాయ్, దిస్ ఇస్ డాక్టర్ చైతన్య. ఈరోజు మనం చాలా కామన్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. వర్షాకాలంలోనే ఎందుకు తుమ్ములు, జలుబు, దగ్గు అన్నీ వస్తుంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ. సో దీనికి కారణం ఏంటంటే టెంపరేచర్లో వచ్చే డిఫరెన్సెస్ ప్లస్ వాతావరణంలో తేమ ఎక్కువ పెరగడం, ఇవన్నీ మెయిన్ కారణం. ఈ కండిషన్స్లో వైరస్ బాగా పెరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ కూడా ఇలాంటి కండిషన్స్లో బాగా జరుగుతుంది. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే రాకుండా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 20 minutes a day 5 times a week అయినా ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ అది పెరుగుతుంది. రెండోది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, విచ్ షుడ్ ఇంక్లూడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్. అండ్ ఈ వర్షాకాలంలోని బట్టలు అవి సరిగా ఆరకపోవడం, దుప్పట్లు అవి ఆరకపోవడం, ఈ చెమ్మ అది పేరుకుపోవడం వల్ల ఫంగస్ అవి కూడా గ్రో అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఇండోర్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి వర్షాలు అవి పడినప్పుడు. హాల్స్లోని ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం, మోస్ట్లీ అలాంటి కండిషన్స్ మనం మాస్క్ అది పెట్టుకొని అవాయిడ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ వాషింగ్ యూర్ హ్యాండ్స్ విత్ సోప్ అండ్ వాటర్. తినే ముందు కానీ ఏవైనా టచ్ చేసిన తర్వాత మళ్ళీ మన ఫేస్ని కానీ అది మనం టచ్ చేసుకునే ముందు సోప్ అండ్ వాటర్తో హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోవాలి. దానివల్ల మన వైరస్ స్ప్రెడ్ చాలా మటుకు ఆపచ్చు. దట్స్ ఆల్. టేక్ కేర్, స్టే హెల్దీ.